వేయంగానే వాంతి చేసుకున్నాడు ఇంటికి పోమని. ఏడ్చిండు, పన్నాడు, పాలు తాగలే. అది వ్యాక్సినేషన్ నుంచి పాలే తాగలేడు. ఇది చాలా బాధాకరమైన విషయం అండి. అండ్ పోలియో వ్యాక్సిన్ తీసుకున్నాక చిన్న బాబు చనిపోయాడంట. అండ్ ఆవిడ ఆ చిన్న పిల్లవాడు తల్లిలో లేకపోతే రిలేటివ్ వాడిలో అంత బాధ కనిపించట్లేదు. బట్ ఓకే, మేబీ దే కేమ్ ఓవర్ ఇట్. చాలా మంది వ్యాక్సిన్స్ తీసుకోవడానికి భయపడుతున్నారు. దట్స్ జెన్యూన్ పేరెంట్స్ యాంగ్జైటీ అండి. మాకు చిన్న పాప పుట్టింది మొన్న, డిప్థీరియా పెంటావలెంట్ వ్యాక్సిన్ వేయించాక షీ హ్యాడ్ ఎ మైల్డ్ రియాక్షన్. భయపడిపోయాను 2 రోజులు. అండ్ vaccines are usually backed by, usually 100% backed by lots and lots of research and clinical trials అవన్నీ చేస్తారండి. అండ్ సెకండ్ పాయింట్ ఈస్ వ్యాక్సిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అండ్ దట్ ఈస్ యూజువల్లీ రేర్ అనమాట. సో పోలియో వ్యాక్సిన్ వచ్చి తీసుకున్నాక పోలియో వచ్చి చనిపోయిన వాళ్ళు ఉంటారు. హెపటైటిస్ వ్యాక్సిన్ కి రియాక్షన్ వచ్చి చనిపోయిన వాళ్ళు ఉంటారు. దీస్ థింగ్స్ ఆర్ వెరీ రేర్. చెప్తున్నా కదా, మా పాపకి కొంచెం మైల్డ్ రియాక్షన్ వచ్చింది, మేము కంగారు పడిపోయాం 2-3 రోజులు. అసలు యూ వుడెంట్ ఇమాజిన్, జస్ట్ లైక్ పేరెంట్, ఎవ్రీ పేరెంట్. నేను ఎగ్జాగరేట్ చేసుకోవట్లేదు. సో చూడండి, బట్ నా కళ్ళతో నేను నా పీడియాట్రిక్స్ పోస్టింగ్ అప్పుడు డిప్థీరియా అనే జబ్బుతో చిన్నపిల్లలు చనిపోవడం నేను చూశాను. ఇట్స్ ఎన్ సింపుల్ వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజ్ డిప్థీరియా. తర్వాత నా కళ్ళతో నేను టెటనస్ వచ్చి సఫర్ అయ్యే చిన్నపిల్లల్ని, ఈవెన్ పెద్దవాళ్ళని కూడా చూశాను. టెటనస్ అంటారు, అంటే ధనుర్వాతం, అంటే మజిల్స్ తర్వాత నరాలన్నీ ప్యారలైజ్ అయిపోతాయి. చాలా భయంకరమైన జబ్బు. ఇట్స్ సింప్లీ ప్రివెంటబుల్ బై వ్యాక్సిన్స్. ఈవెన్ రేబీస్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు, ఇస్తే బతుకుతారు లేకపోతే చచ్చిపోతారు. అండ్ వాట్స్ మై ఒపీనియన్ అంటే, భయ్యా డెఫినెట్లీ ఇట్స్ అ వెరీ పెయిన్ఫుల్ థింగ్. అకేషనల్లీ దీస్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ హ్యాపెన్, బట్ ఇట్స్ అ లీప్ ఆఫ్ ఫెయిత్. లీప్ ఆఫ్ ఫెయిత్ అంటే ఒక నమ్మకంతో, విశ్వాసంతో ఒక ముందడుగు వేయడమే. ఎందుకంటే చూడండి, ఐ గివ్ ఎగ్జాంపుల్, ది సేమ్ ఎగ్జాంపుల్ మెనీ టైమ్స్. రోడ్డు మీద యాక్సిడెంట్స్ లో రోజుకి 500 మంది చనిపోతున్నారు. అలా అని చెప్పి నువ్వు బండి మీద నేను పనులు మానుకుంటావా? బండి మీద వెళ్ళడం మానేస్తావా? జాబ్ వెళ్ళడం మానేస్తావా? ట్రైన్ యాక్సిడెంట్స్ లో ఎంతమంది చనిపోతున్నారు, ట్రైన్ ఎక్కడం మానేస్తావా? ది సేమ్ థింగ్ భయ్యా. అమెరికాలో అట్లాంటి ప్లేసెస్ లో యాంటీ వ్యాక్సిన్ క్యాంపెయిన్స్ కూడా జరుగుతుంది. అంటే వ్యాక్సిన్స్ వేయించుకోము పిల్లలకి అని చెప్పేసి. అల్టిమేట్లీ ఇట్స్ దేర్ చాయిస్. ఓకేనా? బట్ if you ask me, vaccines have saved millions and millions of lives. ఓకేనా? మళ్ళీ కోవిడ్ వ్యాక్సిన్ వచ్చాక హార్ట్ అటాక్ వస్తున్నాయి అన్నట్టు అనమాట అండి. సో కోవిడ్ వ్యాక్సిన్ ఇస్ ఫాస్ట్ ఫార్వర్డెడ్ వ్యాక్సిన్. ప్రాపర్ రీసెర్చెస్ జరగలేదు. అండ్ ఈవెన్ మెనీ క్లినికల్ ట్రయల్స్ ఇప్పుడు చెప్పేది ఏంటంటే కోవిడ్ వ్యాక్సిన్స్ వల్ల కాదు హార్ట్ అటాక్స్, కోవిడ్ ఇన్ఫెక్షన్ వల్ల. ఇన్ఫాక్ట్ ఓకేనా, ఇన్ఫెక్షన్ వల్ల. ఓకేనా, మీకు కోవిడ్ సిమ్టమ్స్ వస్తుంది, ఇన్ఫెక్షన్ వల్ల, వ్యాక్సిన్ వల్ల యూ డోంట్ నో కదా. ఎవ్రీబడి, ప్రపంచం మొత్తానికి కోవిడ్ వచ్చింది 5 years బ్యాక్. ఓకే, సో ఐ డోంట్ వాంట్ టు ప్రొలాంగ్ దిస్ వీడియో, జస్ట్ అన్ ఎడ్యుకేషనల్ వీడియో. ద లీప్ ఆఫ్ ఫెయిత్. ఓకేనా, leap of faith is important. Ultimately, it's your decision. Have a nice day.